చూసారు కదండి, బ్లౌజ్కి థ్రెడ్ అనేది పెట్టేస్తున్నాను. ఈ విధంగా ఒక 5 ఇంచెస్ పొడవు, 5 ఇంచులు వెడల్పు, 5 ఇంచులు పెట్టి నేను 2 ముక్కలు అయితే తీసుకున్నాను. అది బ్లౌజ్ నుంచి మిగిలిన క్లాత్ అనమాట. వెడల్పు కూడా 5 ఇంచులు, పొడవు 5 ఇంచులు సేమ్ 2 ఒకేలా పెట్టి క్రాస్గా ఫోల్డ్ చేసి కుట్టు అయితే వేసాను. ఆ ఫోల్డింగ్ అలా కుట్టు వేసుకున్న మనకి స్టిఫ్గా ఉంటుంది, లేస్ వేయడానికి బాగా వస్తుందని ఈ విధంగా లేస్ అయితే వేస్తున్నాను. చివర్లా కొంచెం అనేది వదిలేసాను, చిన్న బార్డర్ లాగా పైపింగ్ లాగా ఉంటుందని సన్నగా కొంచెం వదిలేసి ఇప్పుడు లేస్ అయితే దానికి అటాచ్ చేసేసానండి. మళ్ళీ రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని దారం కట్ చేసుకోవాలి. మనకి తీసుకున్న క్లాత్ బట్టి మనకి ఎంత పొడవు వస్తే అన్ని వేసుకోవచ్చు. నాకైతే 3 అయితే వస్తున్నాయి. ఈ విధంగా 3 లేయర్స్ అయితే వస్తుందండి లేస్ వేయడం. 3 లేయర్స్ అయితే సరిపోతుంది, అందుకోసం 3 అనేది వేస్తున్నాను నేను. ఈ విధంగా ఇప్పుడు లేస్ కూడా ఎక్స్ట్రా లేస్ కట్ చేసేసుకొని అదేవిధంగా ఇంకొక లేయర్ వేసుకుంటే సరిపోతుంది. మనకు తాడు పెట్టుకుంటాం కదా, చివర్లు ఉంటాయి కదండి, మొగ్గల్లాగా అంటారు కదా, అవన్నమాట. అవి కుడుతున్నాను నేను. మీకు అర్థమవుతుందో లేదో వీడియోలో. చాలా ఈజీ అండి కుట్టుకోవడం. కుట్టిన తర్వాత చాలా బాగుంటాయి. కొంతమందికి తెలీదు, కొత్తగా నేర్చుకుని ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగా వస్తాయి. ఓకేనా, చూసారు ఒక పీస్ అయితే కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే దీంట్లో థ్రెడ్ పెట్టేయాలి. నేనైతే థ్రెడ్ ఏం చేస్తానంటే, థ్రెడ్ కొని తెచ్చిన వెంటనే చివరితో 3 వేసేస్తానండి. మళ్ళీ 3 వేసుకుంటే మనకి పోగులు రాకుండా ఉంటుంది. మనం ఎప్పుడు కుట్టినా అలా ఉంటుంది. ఓకేనా, మీరు ఇలా ట్రై చేయండి. ఇంకా నీట్గా ఉంటుంది. మనకి చివరి అనేది కొంచెం విడిపోతుంటుంది కదా, అలా రాకుండా ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసి థ్రెడ్ దీని లోపల పెట్టేసేయాలి. పెట్టేసి మనం చివరైనా కుట్టు వేసుకోవచ్చు. థ్రెడ్ పెట్టాను కదండి, అక్కడైనా కుట్టు వేసుకోవచ్చు. నేను చివరి ఎందుకు వేస్తానంటే చివరిలో అది కింద వైపుకి వస్తుంది, ఫినిషింగ్ బాగుంటుందని అలా వేస్తున్నాను నేను. ఓకేనా, ఇంకా థ్రెడ్ కుట్టేసి ఇప్పుడు మనం థ్రెడ్ అనేది బయటకు లాగేసేయాలి. చాలా ఈజీ అండి పెట్టుకోవడం. ఓకేనా, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్స్ట్రా ఖర్చు లోపల ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. చూసాక ఎంత బాగా వచ్చిందో. చూడడానికి అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మన విధంగా మళ్ళీ లోపల కూడా తీసుకోవచ్చండి. దీన్ని మనకేమైనా బయటకైనా ఖర్చు కనిపించినా కొంచెం మనం దాన్ని సన్నగా చేసుకోవాలని ఒక కుట్టు అయితే వేసుకోవచ్చు. కొంచెం ఖర్చు అయినా కనిపిస్తున్నా కానీ విధంగా మళ్ళీ లోపల తీసేసి మనం ఏదో కుట్టు కూడా వేసేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ బయట వైపు తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న దారం ఉంటే కట్ చేసేసుకోవాలండి, అంతే. ఒకవైపు అయితే అయిపోయింది. చూసే ఎంత బాగా వచ్చిందో చూడడానికి. అదేవిధంగా ఇప్పుడు మనం రెండోది కూడా కుట్టేసుకోవాలి. దీని ఒక సైడ్కి పెట్టేసుకుని రెండోది కుట్టుకోవాలి. ఓకేనా, సేమ్ చూసారు కదా, ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసి, క్రాస్కైనా ఫోల్డ్ చేయాలండి, స్ట్రైట్గా ఫోల్డ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూసారు కదా, ఈ విధంగా క్రాస్గా కుట్టు అయితే వేసేయాలి. సింగిల్ స్టిచ్ అయితే సరిపోతుందండి, మళ్ళీ డబుల్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ లేస్ వేస్తాం కదండి దీనిపైన. ఓకేనా, సేమ్ మనం ఒకటి ఎలా వేసామో అదేవిధంగా దీన్ని కూడా లేస్ అయితే వేసేయాలి. అంతకీ మీరు అంత గ్యాప్ వదిలితే బాగుంటుంది చూడడానికి. ఫినిషింగ్ అనేది ఒక బార్డర్ లాగా బాగుంటుందండి వదిలితే కనుక. ఓకేనా, మీరు వదలొద్దు అనుకుంటే చివరికి కూడా వేసేసి వదిలితే కూడా కొంచెం సన్నటి పైపింగ్ లాగా చూడడానికి బాగుంటుంది లుక్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ అనేది పెరగట్లేదండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఉన్న దారం అన్ని కట్ చేసుకుని అదేవిధంగా మళ్ళీ రెండోసారి కూడా లేస్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇలా ముందుగానే కట్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఫ్రీగా ఉంటుందండి. ఎక్కువ బండ నుంచి లాక్కుండా లేస్ బండ నుంచి ఇంకా సింపుల్గా అయిపోతుంది. మరి అందుకని నేను కొలత చూసేసి కట్ చేస్తూ ఉంటాను ఈ విధంగా ముందే. ఆ విధంగా మళ్ళీ మూడవసారి కూడా లేస్ వేసేసుకోవాలి. వేసేసుకుంటే మనకి లేస్ వేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ సార్ తిప్పేసి మళ్ళీ ఇంకో డబుల్ కుట్టు అనేది వేయాలి. ఓకేనా, చూసారు కదా, ఈ విధంగా మనం కుట్టడం అయితే కంప్లీట్ అయితే థ్రెడ్కి అతికించేయాలి.
ముడి వేసిన దగ్గర కొద్దిగా కట్ చేసేసుకొని లోపల చూసా ఉల్టా వైపునే పెట్టాలండి థ్రెడ్ అనేది, ఓకేనా. మనకి సీదా వైపుని పెట్టాలండి, ఉల్టా వైపుని కాదు. సీదా వైపుని పెట్టి ఇలా ఆ సీద అనేది అందులో లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఆ కుట్ట అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఉల్టాలోకి. చూపిస్తున్నాను ఒకసారి క్లారిటీగా చూడండి, ఓకేనా. చూసారు కదండి ఈ విధంగా ఇలాగైనా పెట్టుకోవచ్చు మీరు. మళ్ళీ డబల్ కుట్ట అయితే వేసేసేసి ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి ఇప్పుడే. బయట వైపు తీసేసేయాలి. చూస్తారు కదండి మనకి హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి బ్లౌజ్కి. ఇప్పుడు రెండింటికి మధ్యలో ఈ విధంగా పట్టుకొని రెండు చివరిలో పట్టుకుని విధంగా మధ్యలో కట్ చేసేయాలి. రెండు సమానంగా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడైతే బ్లౌజ్కి జాయిన్ చేసేయాలండి. ఇంకా షోల్డర్ దగ్గర నుంచి 2.5 వరకు మార్క్ పెట్టుకుని ఈ 2.5 దగ్గర అనేది మనం థ్రెడ్ అనేది జాయిన్ చేసుకోవాలి, ఓకేనా. రఫ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి, బ్లౌజ్ మెయిన్ వైపున కొంచెం విడిపోతున్నట్టు అనిపిస్తుంది, నాకు చాలాసార్లు జరిగింది అలాగా. అందుకని మీరు ఒకసారి చూసుకోండి, అదే మనకి రఫ్ చేసేయకండి, స్మూత్గా దాన్ని హ్యాండిల్ చేయండి, ఓకేనా. అదేవిధంగా రెండో వైపును కూడా 2.5 వరకు మార్క్ చేసుకుని దానికి కూడా మనం థ్రెడ్ అనేది కుట్టేయాలి. నాకు బ్లౌజ్కి మోడల్ పెట్టకపోయినా థ్రెడ్స్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటానండి, నాకు అలవాటు, ఇష్టం అలాగా. షోల్డర్ జారిపోతుందని కాదు, నెక్ అనేది జారిపోతుందని కాదు, నాకు ఇష్టం థ్రెడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుందని చూడడానికి. ఫస్ట్ నుంచి డ్రెస్కైనా బ్లౌజ్కైనా నాకు పెట్టుకోవడం అని అలవాటు, అందుకోసం ఏ బ్లౌజ్కి నేను స్కిప్ చేయని పెడుతూనే ఉంటాను. చూసారు కదండి థ్రెడ్ అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడడానికి అయితే లుక్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.